హలో అందరికీ, వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 5. ఈ వీడియోలో బీరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాము. దానికంటే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. బీరకాయల్ని ఇలా కట్ చేసి ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా పాడవకుండా స్టోర్ ఉంటాయి. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గే లోపల రోట్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా నూరాలి. మీ దగ్గర రోలు లేకపోతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. అవి మెత్తగా నూరిన తర్వాత ఇందులో ఉల్లిపాయల్ని వేసి నూరాలి. బీరకాయ ముక్కల్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత నీళ్ళూరాయి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి ఇంకో 2 నిమిషాలు మగ్గనిచ్చి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దంచాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందాక దంచిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలపాలి. అది కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి కలిపి మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇందాక వేయించి పెట్టిన బీరకాయ ముక్కల్ని ఇందులో వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్ వదిలేంత వరకు మగ్గనివ్వాలి. అంతే, బీరకాయ ఉల్లికారం రెడీ. మీరెప్పుడైనా ఇది టేస్ట్ చేశారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.